హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ ముదపాక, మీ ఇంటి తెలుగమ్మాయిని. ఇవాళ మార్నింగ్ ఫ్రెష్ అవ్వగానే అక్క కాల్ చేసి కొంచెం పని ఉందని రమ్మంటే అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరాము. సో ఇవాళ మీరు అక్క వాళ్ళ ఇంట్లో చూస్తారనమాట వ్లాగ్ అంతా. మా ఇంటి నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే డిస్టెన్స్ ఒక 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈదర్ నేనైనా అటు వెళ్తున్నాను లేదా అక్క అయినా ఇటు వస్తుంది. అలా రోజు కాకపోయినా ఆల్టర్నేట్ డేస్లో కలుస్తున్నాము. అండ్ హియర్ కమ్స్ మై అక్క హోమ్. ఓన్ హౌస్ అయితే కాదు, త్వరలోనే తీసుకుంటారు అండ్ తీసుకోవాలి అని దండం పెట్టుకుంటున్నాను. సో చలో ఇంకా ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోదాము. బయట అయితే ఇంత స్పేషియస్గా ఉంటుంది. వీడియోస్ తీసుకోవడానికి అయితే అబ్బా నాకు చాలా బాగుంటుంది. సో అప్పుడప్పుడు మీరు ఇంకా వ్లాగ్స్ ఇక్కడ కూడా చూస్తూ ఉంటారు. అండ్ ఇంటి లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్కి ఇక్కడ మా అక్క వాళ్ళ అత్తయ్య గారిది మావయ్య గారిది ఫోటో ఉంటుంది. ఇక్కడ మావయ్య గారి స్మైల్ అయితే నాకు చాలా ఇష్టము. మావయ్య గారు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అనమాట ఆయన స్మైల్ చూసిన ప్రతిసారి. అండ్ క్లియర్గా హోమ్ టూర్ అయితే నేను సపరేట్గా వేరే వ్లాగ్స్లో చూపిస్తాను. ఇప్పుడైతే నేను కొన్ని క్లిప్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మా బావగారు అక్క కోసం ఫుల్ స్నాక్స్ ఆర్డర్ పెట్టి ఉంచారు. చిన్న పిల్లల్లాగా జమ్స్ కూడా ఆర్డర్ చేయమంది. మా ఇంట్లో అయినా అక్క వాళ్ళ ఇంట్లో అయినా ఏదో ఒక చాక్లెట్ ఉండడం అయితే మస్ట్ అనమాట. అంటే అదే పనిగా తినడం అని కాదు, కానీ టైంపాస్కి అలా అలా తింటూ ఉంటాము. సో ఇక్కడ ఉన్న పీనట్ బటర్ చిక్కీ అయితే నా ఫేవరెట్. మీలో ఎవరైనా పీనట్ బటర్ చిక్కీ లవర్స్ ఉంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇది వచ్చేసి మా బావగారి సెంటిమెంట్. సో ఒక్క నెమలి పింఛ తీసుకుంటా అన్నా కూడా వద్దు అన్నారనమాట. అంత సెంటిమెంట్ ఆయనకి. ఇంటి నుంచి బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే ఇంటికి వెలుతురు చాలా బాగా వస్తుంది. అంటారు కదా ఇంటికి వెలుతురు వస్తే చాలా మంచిది అని. సో అలా మంచి వెలుతురు ఉంటుంది అనమాట ఇంటికి. హాల్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంటుంది. హాల్ మాత్రం ఇక్కడ నుంచి అంత పొడుగ్గా ఉంటుంది అనమాట. అంత పెద్ద హాల్ వీళ్ళది. ఇది వాళ్ళ పెళ్లి దండలు. అప్పుడు ఇలా మేము ఫొటోస్తో చేయించామన్నమాట. సో వాళ్ళు గుర్తుగా అక్కడే పెట్టుకున్నారు. అండ్ ఇంకా నేను కాసేపు టీవీ చూసి అలా అక్కతో మాట్లాడుకుంటూ నా వ్లాగ్ రేటింగ్ స్టార్ట్ చేసేసాను. అసలు ఆ రోజంతా వాళ్ళతో కూర్చున్నదే లేదు. మొత్తం రోజంతా నా ఎడిటింగ్కే టైం సరిపోయింది. 3కి వచ్చాను కదా, 3కి ఎడిట్ స్టార్ట్ చేస్తే 7:30కి నా ఎడిటింగ్ అయ్యింది. 8:30కి ఏమో వ్లాగ్ రిలీజ్ చేశాను. సో ఇన్ని హార్స్ పట్టిందనమాట నా ఎడిట్ చేయడానికి. ఒక ఎడిట్ వెనకాల ఇన్ని హార్స్ కష్టం ఉంటుందన్నమాట. సో మీరందరూ ఇది కొంచెం కన్సిడర్ చేసి ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈవినింగ్ అక్క ఇంకా అమ్మ దేవుడి పటాలు తీసుకోవడానికి వెళ్ళారు. నేను అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నాము. నాకేమో ఇంకా ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిటింగ్ చేయడం దీనికే టైం సరిపోయిందనమాట. సో వచ్చేటప్పుడు వేడివేడిగా పునుగులు, గారె ఇంకా బజ్జీ తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళతో తింటున్నంతసేపు మాత్రమే నాకు టైం దొరికింది. పెళ్ళి జరుగుతున్నంతసేపు ఎవరైనా చాలా ఎంజాయ్ చేస్తారు, కానీ నేనైతే అక్క వెనకాల నుంచొని ఏడుస్తూనే ఉన్నాను. ఇంకా అక్కని నేను కలుస్తానా, మళ్ళీ అక్క నా పక్కనే ఉండదు వాళ్ళ నుంచి అని చెప్పి ఫుల్ ఏడుస్తూనే ఉన్నాను. కానీ ఆ బాబా దయ వల్ల అక్క వాళ్ళ ఇల్లు దగ్గరే ఉండడం, అక్కని ఆల్టర్నేట్ డేస్లో కలవడం, ఇలా అట్లీస్ట్ ఇలా అయినా కలుస్తున్నా అని చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. పెళ్ళికి ముందు సిస్టర్స్ బాండింగ్ ఒకలా ఉంటుంది, పెళ్ళి తర్వాత వేరేలా ఉంటుంది. ఇంకా ఎక్కువ ప్రేమలు పెరిగిపోతాయి. సో ఇప్పటికీ కూడా స్టిల్ ఐ మిస్ మై అక్క ఎవ్రీ డే. అరే పక్కనే ఉంటే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది. బట్ యా దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు గో ఆన్ కదా. సో ఇంకేం చేయలేము. పక్కనే ఉండడం వేరు ఎంతైనా, కొంచెం దూరం ఉండడం వేరు. బట్ ఎనీ విచ్ వేస్ రోజు కలుస్తున్నాను. అండ్ మా బావగారు అయితే చాలా మంచోరు. ఎన్నిసార్లు అక్క ఇక్కడికి వస్తానన్నా ఏమన్నారు, అండ్ నేను అక్కడికి వచ్చినా ఏమన్నారు. సో అలా మేమిద్దరం కలవడం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. ఇందాక దేవుడు పటాలు అన్నాను కదా, మా అక్క దేవుడి రూమ్ని ఎలా సర్దుకుందో మీరే చూసేయండి. చెల్లి వచ్చిందని అక్క చెల్లి కోసం స్నాక్స్ చేస్తుందన్నమాట. ఎందుకే ఇప్పుడు ఇవంతా అంటే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, రెడీ అయ్యే టైంలో నీకు ఈ స్నాక్ చేసి పెడతా అని. ఎంత కొత్తగా అనిపించింది. ఎప్పుడు ఇంట్లో ఉండి పక్కనే చేస్తుండేది కదా, ఇప్పుడేమో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది నా కోసం చేసి పెట్టడము కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ రీసెంట్గా వాళ్ళు డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్నారు. ఈ స్టోరేజ్ బాక్సెస్ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టింది. ఇంకా చాలా బాక్సెసే ఆర్డర్ పెట్టింది. సో అవన్నీ నేను సపరేట్గా కిచెన్కి సంబంధించిన వ్లాగ్లో చూపిస్తాను. సో దట్ మీరు కూడా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మేబీ మీకు అది హెల్ప్ అవుతుంది. అండ్ ఈ కూల్ డ్రింక్ ఏంటంటే, ఐఎమ్ నాట్ అట్ ఆల్ అ సాఫ్ట్ డ్రింక్ పర్సన్, కానీ మా అక్క ఇంకా అమ్మ అయితే ప్రతిరోజు వాళ్ళకి కూల్ డ్రింక్ ఉండాల్సిందే అనమాట. సో మీరు కూడా అంతేనా? కమెంట్ చేయండి.
ఇవాళ నవరాత్రి డే 3 గ్రే కలర్. ఈ చీర అమ్మ నాన్న కంచికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. లైక్ ఎలా అంటే చీర క్లాత్ మీకు ఇలా కట్టుకుంటున్నప్పుడు క్లాత్ జారిపోతూ ఉంటుంది అనమాట, అంత స్మూత్గా ఉంటుంది. శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ కంచిలో శారీస్ చాలా బాగుంటాయి. మీలో ఎవరైనా అక్కడ షాపింగ్ చేశారా కమెంట్ చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, ప్రైజెస్ కూడా తక్కువే ఉంటాయి. మెయిన్లీ లుక్ అయితే ఒక రిచ్ లుక్ ఇస్తుంది. ఎంతైనా ఇంగ్లీష్ కలర్స్ చాలా డీసెంట్గా ఉంటాయి కదా. సో ఈ చీరకి మగ్గం బ్లౌజ్ చేయించాను. వీళ్ళు అసలు మగ్గం వర్క్ ఎంత బాగా చేస్తారో నేను మీకు చాలాసార్లు షార్ట్స్లో చూపించాను. నీట్ ఫినిషింగ్ ఉంటుంది, టైంకి ఇస్తారు, హడావిడిగా కాకుండా వర్క్ చేస్తున్నప్పుడు డెడికేషన్తో వర్క్ చేస్తారనమాట. సో ఏదైనా పని చేస్తున్నప్పుడు డెడికేషన్ అనేది ఉండాలి అంటారు. వీళ్ళంతా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. మా అక్క పెళ్లి బ్లౌజ్ కూడా నేను మగ్గం వర్క్ వీళ్ళకే ఇచ్చాను, వీళ్ళ దగ్గరే చేయించాను అనమాట. సో డోరీస్కి ఏమో ఇలా పెట్టించాను. నేను యాక్చువల్లీ మధ్యాహ్నమే రెడీ అయ్యి వచ్చేసాను. సో జస్ట్ శారీ డ్రేప్ చేసుకొని కొంచెం లిప్స్టిక్ అప్లై చేసేసుకున్నాను. మనకి సెల్ఫ్ లవ్ అనేది చాలా ఎక్కువ అనమాట. మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనల్ని మనం హర్ట్ చేసుకోలేము. వేరే వాళ్ళ పైన ప్రేమ చూపించి వాళ్ళు సరిగా రిసీవ్ చేసుకోకపోతే మాత్రం తిరిగి మనం ఎక్కువ బాధపడిపోతాం కదా. సో ఇవన్నీ ఎందుకు చెప్పండి, దాని బదులు మనని మనం ఎక్కువ ప్రేమించుకుంటే చాలు అని చెప్పి నన్ను నేనే ఎక్కువ ప్రేమించేసుకుంటూ ఉంటాను అనమాట. నేను రెడీ అయ్యే గ్యాప్లో అక్క పన్నీర్ స్టిక్స్ చేసేసింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉండే అనమాట. అప్పటికి టైం 9 అవుతుంది. ఇంకా టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుందో లేదో తెలియదు, కానీ రెడీ అయితే అవుతున్నాను. జ్యువెలరీ వచ్చేసి సింపుల్గా ఈ మ్యాంగో హారం వేసుకున్నాను. మీకు ఈ హారం నేను చాలా వీడియోస్లో చూపించాను. ఇది నేను నవకర్ బొటిక్ అనే స్టోర్లో తీసుకున్నాను. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. గుంటూరులో ఉండే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే జ్యువెలరీ కలెక్షన్ కోసం నవకర్ బొటిక్కి వెళ్ళండి. యూ విల్ డెఫినెట్లీ ఫాలో ఇన్ లవ్ విత్ దేర్ కలెక్షన్. అంత బాగుంటాయి అండ్ అంత తక్కువ ప్రైజెస్లో కూడా ఉంటాయి. నేను ఇప్పటికైతే ఈ హారం తీసుకొని ఒక 5 years అయిపోతుంది అనుకుంటా. చాలా బాగుంది ఇప్పటికీ కూడా, అంత మంచి క్వాలిటీ. హారంకి లాకెట్ ఎలా వచ్చిందో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అలానే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే నా ఫేవరెట్ హీరోయిన్ సమంత అనమాట. తన పాట వచ్చినా లేక అసలు తన ఫోటో కనపడినా నాకు అసలు మామూలు ఎగ్జైట్మెంట్ ఉండదు. అంటే అంత పిచ్చి అనమాట నాకు సమంత అంటే. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ చూస్తున్నారు వాళ్ళు. సో అది చూసుకుంటూ నేను కూడా ఎంజాయ్ చేస్తూ రెడీ అయిపోయాను. అండ్ ఈ చీరలో నేను ఎలా ఉన్నానో, నా లుక్ ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంటికి బయలుదేరిపోదామనే టైంలో నా వ్లాగ్ అప్పుడే రిలీజ్ అయింది. సో అక్క అంది అందరం కలిసి కూర్చొని టీవీలో వ్లాగ్ చూద్దాము అంటే ఇంకా వ్లాగ్ చూస్తూ ఉన్నాము. ఆ వ్లాగ్ చూస్తున్నంతసేపు నేను మా అమ్మ అక్క వాళ్ళందరికీ చెప్తున్నాను అనమాట. చూడండి ఇంతసేపు నేను చేసిన పని ఇది, ఇంతసేపు ఎడిటింగ్ పట్టింది, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదంతా, అసలు వ్లాగ్ ఇలా ఉంది అని అడిగితే చాలా బాగా చేసావు అని చెప్పి మెచ్చుకున్నారు. అండ్ ఇంకా చాలా బాగా చేయాలి అండ్ బాగా గ్రో అవ్వాలి అని చెప్పి దే ఆర్ బ్లెస్సింగ్ మీ అనమాట. సో అనుకున్నట్టుగానే టెంపుల్స్ క్లోజ్ ఉండే, బికాజ్ అప్పటికే టైం 9:45 అలా అయిపోయింది. ఒక్క చోటైనా అమ్మవారు కనిపిస్తే చాలు దండం పెట్టుకోవాలని మనసులో అనుకుంటూ ఉన్నాను. అదృష్టం కొద్ది అమ్మవారు కనిపించారు. అమ్మయ్య అనుకొని ఇంకా దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇలా ఈ నవరాత్రి డే 3 ఎండ్ అయింది. అండ్ నా ఫుల్ శారీ లుక్ చూసేయండి.
ఎక్కువ కంటెంట్ లేదని నాకు కూడా తెలుసు. సో యాక్చువల్లీ ఏమైందంటే మార్నింగ్ లేవగానే నవరాత్రి డే 2 వ్లాగ్ పెట్టడానికి ఎడిట్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే మా అక్క ఏమో కొంచెం పని ఉంది రమ్మని చెప్పింది. సరే అని స్టార్ట్ అయిపోయాను అనమాట. స్టార్ట్ అయ్యే టైమే నాకు లేట్ అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళాక వ్లాగ్ ఎడిట్ చేసుకోవడం స్టార్ట్ చేసిన టైం ఏమో 3 o'clock, ఎండ్ అయిన టైం ఏమో 6 o'clock. సో ఆల్మోస్ట్ నా డే అంతా ఇలా వ్లాగ్ ఎడిట్తోనే అయిపోయింది. అందుకని ఎక్కువ కంటెంట్ ఇవ్వలేకపోయాను. సో గైజ్, మెయిన్లీ నా ఇంటెన్షన్ ఏంటంటే ఐ వాంట్ యూ గైజ్ టు నో మీ మోర్ అండ్ మోర్. లైక్ మీకు నేను రోజు అలవాటు అవ్వాలి అనేది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో గైజ్, ఫ్రాంక్గా మాట్లాడాలి అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎర్న్ చేయడానికి. సో మీకేంటంటే దీంతో పాటు ఏదైనా హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఈ 9 days మాత్రం నవరాత్రికి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి. లైక్ నేను ఆ రోజు ఎక్కడికి వెళ్తున్నాను అనేది, లేకపోతే ఆ రోజు నా రోజు ఎలా అయ్యింది, నా నవరాత్రి ఎలా అయ్యింది, ఇవన్నీ నేను చూపిస్తూ ఉంటాను. బట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఏదైతే స్టార్ట్ అవుతాయో అవి వీక్లీ ట్వైస్ నేను 2 videos పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటిల్లో మాత్రం నేను ఏదైనా ప్రోడక్ట్ కొన్నా కానీ లేదంటే మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ చేస్తాను. డ్రెస్సింగ్ వ్లాగ్స్ ఏదో ఒకటి. మ్యాటర్ ఏంటంటే నేను యూట్యూబ్ గురించి నా రూమ్ని కూడా డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో దానికి సంబంధించింది కొన్ని ప్రోడక్ట్స్ అమెజాన్లో ఆర్డర్ చేశాను. అన్బాక్సింగ్ చేసిన పార్సల్ అయితే డెఫినెట్గా వీడియో పెడతాను. సో మీకు కూడా ప్రోడక్ట్స్ హెల్ప్ఫుల్ అవుతాయి మీ ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి. ఇంకా మీకు నా గురించి తెలియాలి కాబట్టి చెప్తున్నాను. గైజ్, నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను సింక్రనీలో వర్క్ చేస్తున్నాను అని. సో నా షిఫ్ట్ ఏంటంటే ఎవ్రీ 3 months చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రెసెంట్ నేను వర్క్ చేసే షిఫ్ట్ వచ్చేసి 11 o'clock నుంచి మార్నింగ్ 8 వరకు. సో నా డే ఎలా స్టార్ట్ అవుతుందంటే నేను ఇంకా ఎడిట్స్ అన్ని స్టార్ట్ చేసుకుంటాను. అదంతా అయిపోయాక నా డైలీ లైఫ్ తీయాలి కదా. సో అలా వ్లాగ్ అంతా వ్లాగ్ అంతా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా క్యాప్చర్ చేయాలి. అంతా అయిపోయినాక మధ్యాహ్నం అసలు పడుకోవట్లేదు, మార్నింగ్ పడుకోవట్లేదు, నైట్ పడుకోవట్లేదు. లిటరలీ నాకు నిద్రే ఉండట్లేదు. ఫ్రాంక్లీ నేను పడుకొని 2 weeks అయిపోయింది. ఇదేదో యూ ఆల్ షుడ్ షో సమ్ సింపతి ఆన్ మీ అని నేను చెప్పట్లేదు. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈస్ హౌ ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ యూట్యూబ్ అని చెప్తున్నాను అనమాట. సో దానికి ఏంటంటే చిన్న సపోర్ట్, మీ సపోర్ట్ మాత్రం నాకు కావాలి. ఇంకా నేను ఏం అడగను. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ మీద ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని, యూట్యూబ్ని పక్కన పెట్టేసి. బట్ నౌ ఇన్స్టా వల్ల నాకు పెద్దగా ఉపయోగం లేదు అని అనిపించింది. యూట్యూబ్ అయితే అసలు యూట్యూబ్ వాళ్లే లేరు. బికాస్ దేర్ ఆర్ మెనీ వేస్ టు ఎర్న్, కానీ యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు ఎర్న్. సో అదే అనమాట నా మెయిన్ టార్గెట్. యూట్యూబ్లో ఎన్ని ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే అంత ఎక్కువ రీచ్ వెళ్ళి ఛానల్ నుంచి నాకు ఏదైనా రావాలి అనేది అనమాట. సూన్ చాలా మంచి గుడ్ న్యూస్ షేర్ చేసుకునేవి కూడా ఉన్నాయి. అవేంటనేది నేను ఇప్పుడు రివీల్ చెయ్యను. ఆ వ్లాగ్ కూడా పెడతానమాట. అదైతే ద బెస్ట్ హ్యాపీయెస్ట్ న్యూస్ నా లైఫ్లో. అసలు ఆ స్టెప్ తీసుకోవడం అనేది నా లైఫ్లో జరుగుతుందా అని అనుకున్నాను. 2 special things, యాక్చువల్లీ 3 special things. అవి 3 నేను ఒకటేసారి చెప్తాను. జస్ట్ స్టే ట్యూన్. నా వాయిస్ మీకు అసలు క్లారిటీగా వినిపిస్తుందా లేదా కమెంట్ చేయండి. ఎందుకంటే మైక్ ఈజ్ మస్ట్ అని నేను అనుకుంటున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం వాయిస్ మంచిగానే వస్తుంది, కానీ నేను ఇలా మాట్లాడేటప్పుడు కొంచెం వాయిస్ కొంచెం లో వస్తుంది అనిపిస్తుంది నాకు. సో మైక్ అయితే నేను తీసుకుంటున్నాను, ఆ ప్లాన్లో కూడా ఉన్నాను. ఐఎమ్ జస్ట్ సర్చింగ్ ఫర్ అ బెస్ట్ మైక్. ఆల్రెడీ ఇంతకుముందు ఒక మైక్ తీసుకున్నాను, కానీ అది సరిగా పని చేయట్లేదు. సో ఈసారి మాత్రం బాగా రీసెర్చ్ చేసి బెస్ట్ మైక్ తీసుకుందాం అనుకుంటున్నాను. రోడ్ మైక్ బాగుంది, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. మనకి యూట్యూబ్ నుంచి ఏదైనా వస్తే అప్పుడు ఆలోచించవచ్చు ఆ మైక్ తీసుకోవడానికి అని. అది తీసుకోవట్లేదు. ఇప్పుడైతే ఏదైనా మైక్ తీసుకొని ఐ కంటిన్యూ ద వ్లాగ్స్ అనమాట. వ్లాగ్స్ తీసుకోవడం, తినేటప్పుడు వ్లాగ్ తీయడం, బయటికి వెళ్ళేటప్పుడు వ్లాగ్ తీయడం, ఇవన్నీ ఇలా అలవాటు అయిపోయాయి అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే మా ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసే టైం కూడా నాకు ఉండట్లేదు. ఆల్ టైమ్ ఐమ్ గివింగ్ ఇట్ టు యూట్యూబ్ అండ్ ఎడిటింగ్. ఎడిటింగ్ అనేది అస్సలు ఈజీ కాదు గైస్. ఎడిటింగ్ ఎంత కష్టం అంటే ఈజీగా మీకు 7 to 8 hours పడుతుంది. దాని తర్వాత ఎడిటింగే కాదు, మళ్ళీ థంబ్నెయిల్ కూడా క్రియేట్ చేయాలి. ఇన్ కేస్ మీకు థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి ఆర్ వీడియో అసలు ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ ఏమైనా మీకు వ్లాగ్స్ కావాలంటే అది కూడా చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను. అంటే థంబ్నెయిల్ ఎడిటింగ్ లో నేనేమంత ప్రో కాదు, నాకు తెలిసినంతలో నేను చూపిస్తా అంటున్నాను. లైక్ నేను 2 apps యూస్ చేస్తాను అనమాట థంబ్నెయిల్ ఎడిటింగ్ కి. సో ఆ యాప్స్ ఏంటి అని మీకు తెలుసుకోవాలనుకున్నా ఆర్ దాని గురించి డీటెయిల్ గా తెలియాలనుకున్నా నాకు కమెంట్ చేయండి, బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే థంబ్నెయిల్ చాలా మంది బయట చేయించుకుంటారు, బట్ దానికి ఇన్వెస్ట్ చేసే అంటే ఇప్పుడు డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను అనుకో, రోజు థంబ్నెయిల్ కి ఇన్వెస్ట్ చేయాలి. సో దాని బదులు మనమే కొంచెం థంబ్నెయిల్ ని ఇంట్రెస్టింగ్ గా చేసామనుకోండి, ఏదో
వాళ్ళంత ప్రోగా కాకపోయినా కూడా మనకు వచ్చినంతలో మనం చేయడం అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్. నా ఎడిటింగ్ నేనే చేసుకోవడం, నా థంబ్నెయిల్ ఎడిటింగ్ నేనే చేసుకోవడం, నా వీడియో ఎడిటింగ్ నేనే చేసుకోవడం, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా హోల్ డే హోల్ వ్లాగ్ ఎవ్రీథింగ్ నేనే చేసుకుంటాను అనమాట. అండ్ ఇంకొకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అదేంటంటే ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టని ఎఫర్ట్ అంటూ లేదు. 2000 ఐ డోంట్ రిమెంబర్ ద ఇయర్ ప్రాపర్లీ, కానీ ఎప్పుడు నేను ఇన్స్టా స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది. దాంట్లో మాత్రం ఎన్ని డిఫరెంట్ కంటెంట్స్ పోస్ట్ చేశానో. ఒకనొక టైంలో మంచి రీచ్ వెళ్ళింది, తర్వాత ఏమో ఆగిపోయింది. సమ్ ఫేక్ ఫాలోవర్స్ యాడ్ అవ్వడం వల్ల నా ప్రొఫైలే మొత్తం పాడైపోయింది అనమాట. సో నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే నేను లింక్ ఆల్రెడీ యూట్యూబ్లో ఇచ్చాను, మీరు అందరూ ఒకసారి వెళ్ళి చూడండి. లైక్ మీ అందరికీ నా కష్టం ఏంటో కనిపిస్తుంది డెఫినెట్లీ, ఎందుకంటే ఇన్స్టాలో నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. నేనే మొన్న కూర్చొని ఇన్స్టాలో నా వీడియోస్ అన్ని చూస్తుంటే ఏంటి ఇంత ఎఫర్ట్ పెట్టానా నేను ఒక్కొక్క వీడియోకి అని అనిపించింది. సో అంత కష్టపడ్డా అనమాట ఇన్స్టాగ్రామ్లో. నేను అమ్మవారి గెటప్ వేసాను లాస్ట్ టైం నవరాత్రికి, అది ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అది మాత్రం ఎన్ని హార్స్ వర్క్ చేశానో నాకే తెలుసు. అంత ప్రాపర్ మేకప్ రావడానికి నా మేకప్ ఆర్టిస్ట్ ఎంత కష్టపడిందో నాకు కూడా తెలుసు. సో ఇవంతా అన్నమాట. నా ఇన్స్టా ప్రొఫైల్ని ఫాలో చేయండి మీకు గనక నా వీడియోస్ అన్నీ నచ్చితే. సో మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి కూడా నాకు ఒక హోప్ వస్తుంది, ఓకే ఫాలోవర్స్ పెరుగుతున్నారు అని చెప్పి. అన్ని వీడియోస్ చూడడం మాత్రం మర్చిపోకండి. చాలా మూవీ డైలాగ్స్ చేశాను, చాలా డాన్సెస్ చేశాను, అండ్ అలాగే రీక్రియేషన్స్ క్రియేట్ చేశాను, అరుంధతి రీక్రియేషన్ చేశాను. ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఒక లుక్ వేయండి టైం తీసుకొని నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో, ఐ ఫీల్ హ్యాపీ. ఇన్స్టాలో నేను పెట్టిన ఎఫర్ట్స్ అయితే నేను పెట్టాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఒక్కనొక టైంలో చాలా మంచి రీచ్ వెళ్ళింది, మంచి సపోర్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు. ఐ నో ఇది చెప్పడం నాకే బాధాకరం. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, నాకు మంచి కొలాబరేషన్స్ కూడా వచ్చాయి అప్పుడు, కానీ ఏంటో ఏమో కానీ బాగా దిష్టి తగిలేసింది నా ప్రొఫైల్కి. మొత్తం రీచ్ సర్వనాశనం అయిపోయింది. ఇన్స్టాలో ఎంత కష్టపడుతున్నా నేను అబ్జర్వ్ చేశాను, 2 months అబ్జర్వ్ చేశాను. ఇన్స్టాలో ఎంత కష్టపడుతున్నా కూడా ఏమైనా చేంజ్ వస్తుందా రావట్లేదా అని. రావట్లేదు. ఇంకా ఓకే చలో లెట్స్ కీప్ దిస్ అసైడ్, లెట్స్ ఫోకస్ ఆన్ యూట్యూబ్ అని చెప్పి ఇంకా ఇక్కడ నా ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైనా నేను నా సక్సెస్ చూస్తానని అనుకుంటున్నాను. అది అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ యాడ్ అవ్వాలన్నమాట. కొత్తగా ఉంది ఇలా అడుగుతుంటే అన్నమాట. ఇవాళ బ్లాగ్ ఎందుకో నాకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనిపించింది, ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది మీకు రీజన్ తెలియాలి కాబట్టి. నా మెయిన్ రీజన్ వచ్చేసి ఎర్న్ చేయడమే అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ స్టార్టింగ్ ద యూట్యూబ్ ఛానల్. అగే ఇలానే చేస్తూ ఉండడం వల్ల కూడా మీ అందరికీ కూడా దగ్గరగా అవుతాను కదా, సో అది కూడా అనమాట ప్లస్ పాయింట్. Yeah, I'm excited to do more vlogs and to get close to you all. తెలుసు కదా, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఇక్కడ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి కదా. సో అదనమాట. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హాయ్ అండి, నా పేరు లక్ష్మి, మీ ఇంటి తెలుగు అమ్మాయిని. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎంటర్టైన్ అవుతారో లేదో నాకు తెలియదు, కానీ మీ ఫేస్ లో స్మైల్ మాత్రం ఖచ్చితంగా వస్తుందని అయితే నేను చెప్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లవ్ యు ఆల్.